హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మిర్రర్ హ్యాంగర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇది 10 ఇంచెస్ ఉన్న రింగ్ తీసుకున్నాను. ఇది 10 ఇంచెస్. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని మనం ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 5 యాడ్ చేసుకొని చూపిస్తాను. థ్రెడ్ అనేది ఇలా సమానంగా తీసుకొని ఇలా క్లోజ్ అయిపోయిన ఉన్న వైపు మనం ఇలా పైనుంచి ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ ఒక లాక్ లాగా అయిపోయి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ నేను 5 యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా మనం 5 లైన్స్ యాడ్ చేసుకున్న తర్వాత 5 థ్రెడ్స్ అంటే మనకి ఇప్పుడు 10 ఉంటాయి. ఇక్కడ 1 2 3 థర్డ్ తీసుకొని మనం 5th థ్రెడ్ తీసుకొని ఇలా నాట్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ మీద నుంచి 1 టైం అండ్ మళ్ళీ సేమ్ సెకండ్ టైం ఇలా వేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ నాట్ వచ్చేస్తుంది. సో అది ఊడదు. ఇంకా మళ్ళీ ఇక్కడ థర్డ్ మనం తీసుకున్నాం కదా, ఫోర్త్ థ్రెడ్ కూడా ఇలా పైనుంచి తీసుకొని ఇలా పెట్టుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇలా రైట్ సైడ్ నుంచి థర్డ్ థ్రెడ్ తీసుకొని 5th థ్రెడ్తో మనం ఫస్ట్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 4th. ఇలా మనం 2 థ్రెడ్స్ అయిపోయాక ఇది కలిపి నాట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చిన ఫస్ట్ థ్రెడ్ నుంచి మనం ఇవి నాట్ వేసుకోవాలి. ఈ థ్రెడ్ అసలు మనం వదలకూడదు. మళ్ళీ ఇది ఇలా రైట్ సైడ్ పట్టుకొని మళ్ళీ ఇలా నాట్ వేసుకోవాలి. అంతే. మళ్ళీ సెకండ్ది ఇది ఇలా వేసుకొని మళ్ళీ ఈ థ్రెడ్నే మనం ఇలా రైట్ సైడ్ పట్టుకోవాలి. రైట్ సైడ్ పట్టుకొని ఇలా నాట్ వేసుకోవాలి. అంతే. ఇది కూడా తీసుకొని ఇలా అంతే. సేమ్ ఇలానే ఇటువైపు కూడా వేసుకోవాలి. ఈ థ్రెడ్ని ఇప్పుడు లెఫ్ట్ వైపు పట్టుకొని ఇలా అంతే. మళ్ళీ ఇది సెకండ్ది.
దీన్నే మళ్ళీ ఇలాగా మనకి ఇప్పుడు థర్డ్ థ్రెడ్. ఇలా తీసుకొని మళ్ళీ ఇది ఇంతే. ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ థ్రెడ్తో మనం ఈ సైడ్ది ఇలా వేసుకుంటే ఇది కూడా ఈ మధ్యలో బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న థ్రెడ్ తీసుకొని బీడ్స్ యాడ్ చేసుకోవాలి. బీడ్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న థ్రెడ్ పట్టుకొని మళ్ళీ అక్కడ నాట్ వేసేసుకోవాలి. ఇలా బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా నాట్ వేసుకోవాలి. సేమ్ టూ సైడ్స్ కూడా అలానే నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కలిపి నేను నాట్ వేసేసుకుంటున్నాను. మనకి డిజైన్ ఇక్కడతో చాలు అంటే మొత్తం ఇలా చేసేసుకోవచ్చు. లేదు నేనైతే మళ్ళీ బీడ్స్ యాడ్ చేసిన బీడ్స్ అవసరం లేదంటే ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను బీడ్స్ యాడ్ చేస్తున్నాను. బీడ్స్ ఎక్కువ అయిపోతాయి, బీడ్స్ లేవు అంటే మాత్రం మనం ఇక్కడితో స్టాప్ చేసేసి కంటిన్యూ చేసేయచ్చు. మొత్తం రింగ్ అంతా కూడా సేమ్ ఇదే డిజైన్ వేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి 5 బీడ్స్ రైట్ సైడ్, 5 బీడ్స్ లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ పట్టుకొని నాట్స్ వేసుకుంటున్నాను. మన రైట్ సైడ్లో ఉన్న థ్రెడ్ అసలు వదలకూడదు, మిగతా థ్రెడ్స్ అన్నీ నాట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ థ్రెడ్లోకి మళ్ళీ నేను బీడ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇటొకటి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు కలిపి మనం నాటు వేసేసుకోవాలి. అంతే డిజైన్ అండి. మొత్తం మనకి ఎన్ని కావాలో అన్నీ అలా వేసుకోవాలన్నమాట. రింగ్కి ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని వేసుకోవడమే. ఇప్పుడు నేను ఇంకొకటి వేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను. మనం ఫస్ట్ ఎలా వేసామో సేమ్ అలానే వేస్తున్నాను. ఇక్కడ రెండు కలిపి నాట్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇవి అయిపోయిన తర్వాత రైట్ సైడు ఒకటి ఉండిపోద్ది, లెఫ్ట్ సైడ్ మనకి ఒక థ్రెడ్ ఉంటుంది. ఒకటి అంటే 2, దాన్ని డబల్ చేసి వేస్తాం కాబట్టి. ఇందులో బీడ్స్ ఎక్కువగా అయిపోయాయి అంటే మాత్రం మనం హాఫ్ వేసేసి స్టాప్ చేసేసుకోవచ్చు, అది మన ఇష్టము. లేదు అంటే ఇలా మొత్తం బీడ్స్ ఉన్నాయి అంటే మాత్రం ఇలా మొత్తం డిజైన్ వేసుకుంటే బాగుంటుంది. సేమ్ ఇలానే లెఫ్ట్ సైడ్ టూ టైమ్స్ వేసుకోవాలి నాటు. 1 2. మళ్ళీ దీన్నే
రైట్ సైడ్ ఉన్న హ్యాండ్తో పట్టుకొని సేమ్ నాట్స్ వేసుకోవాలి. లాస్ట్ ఇక్కడ మధ్యలో ఒక బీడ్ యాడ్ చేసేసుకోవాలి. 4 ఉంటాయి కాబట్టి నేను ఒకటి ఒకటి నాట్స్ వేసేసుకుంటున్నాను. మధ్యలో 2కి కూడా బీడ్ ఇక్కడ నేను పెద్ద బీడ్ ఒకటి యాడ్ చేసుకున్నాను. మిగతా వాటికి చిన్న బీడ్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు 2 కలిపి నాట్ వేసేసుకోవాలి. ఇక్కడ బీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ది పట్టుకొని నేను ఇక్కడ ఫస్ట్ థ్రెడ్ పట్టుకోవాలి. పట్టుకొని ఇలా నాట్స్ వేసేసుకోవడమే. సేమ్ ఇటువైపు కూడా అలానే వేసుకోవాలి. ఇక్కడ సింగిల్ బీడ్స్ యాడ్ చేసుకొని మళ్ళీ 2 కలిపి నాటు వేసుకోవడం. చాలా వేగంగా అయిపోద్ది ఈ డిజైన్ మాత్రం. నేను మొత్తం వేసేసాను చూడండి. ఇంకా ఒకటి ఉండిపోయింది. ఒకటంటే అదే 5 లైన్స్ గ్రీన్ థ్రెడ్ది ఉండిపోయింది. ఇంకా ఇలా మొత్తం అయిపోయాక ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మొత్తం థ్రెడ్ అంతా మిగిలిన థ్రెడ్ అంతా కూడా కట్ చేసేసుకున్నాను. దాన్ని మనం ఇలా లైటర్తోని కొంచెం హీట్ చేస్తే అవి అంటుకుపోతాయి. మనం ఎక్కడ అంటిస్తే అక్కడ అంటుకుపోతాయి. ఎప్పుడైనా మధ్యలో ఊడిపోయినా కూడా ఇలా లైటర్తోని కొంచెం ఇలా హీట్ చేస్తే చాలు, మనకి ఇవి అక్కడ ఈజీగా స్టిక్ అయిపోతాయి. ఇలా నేను మొత్తం కూడా లైటర్తో అంటించేసాను. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం ఇవి స్టిక్ చేసేటప్పుడు కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి అది కాలిపోతుంది. మొత్తం నాది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను మిర్రర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అదే చిన్న థ్రెడ్స్ తీసుకొని నాట్స్ వేసేసుకొని మనం ఫస్ట్ వేసిన డిజైన్కి నాట్ వేసేసుకొని ఇలా నేను 3 మనకి ఎన్ని కావాలంటే, అదే మిర్రర్కి మనం పడిపోతుందేమో అని భయం ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. నేను ఇక్కడ 3 అంటే 3 టైమ్స్ 3 పెట్టుకున్నాను. మొత్తం చుట్టూ కూడా 9 థ్రెడ్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఇలా తీసుకొని అక్కడ ఫస్ట్ ఉన్న డిజైన్కి ఒక ముడిలాగా వేసేసుకొని రింగ్కి కూడా నేను ఇలా నాట్స్ వేసేసుకుంటున్నాను. మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇలా నేను 3 వేసుకున్నాను. లేదు ఇంకా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిర్రర్ పెట్టుకుంటున్నాను. ఇది రింగు చిన్నది అయిపోయింది. నాది ముందు మిర్రర్ కొంచెం పెద్దది కదా, 10 ఇంచెస్, అది దొరకలేదు. అందుకని నేను ఈ మిర్రర్ పెట్టాను. ఇప్పుడు అవి మనం ఆపోజిట్ సైడు నాట్ వేసేసుకొని మళ్ళీ ముందు డిజైన్కి కూడా ఒక ముడి వేసుకుంటే మనకి కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది, మిర్రర్ అనేది పడిపోకుండాని. అందుకని నేను ఇలా 2 టైమ్స్ నాట్స్ వేసుకుంటున్నాను. లేకపోతే ఇలా నాట్ వేసుకున్న తర్వాత మనం వెంటనే కింద డిజైన్కి అంటించేసుకోవచ్చు. కాకపోతే మనకు సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ కింద కూడా ముడి వేస్తున్నాను, నాట్ వేసుకుంటున్నాను ఒకటి. ఇలా ఆపోజిట్గా తీసుకొని
ఇలా అనేది మొత్తం ఫినిష్ అయిపోయాక చూడండి ఎంత బాగుందో, బాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా నేను ఇలా అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత లైటర్తోని ఎక్కడైనా థ్రెడ్ కనిపిస్తే అక్కడ నేను అంటించేసుకున్నాను. మొత్తం మిర్రర్ అంతా ఫినిష్ అయ్యాక ఇలా ఉంది. ఇప్పుడు నేను చిన్న థ్రెడ్ తీసుకొని 2 థ్రెడ్స్ ఇలా నాట్స్ వేసేసుకున్నాను. మనకి గోడకు పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.